హలో అండి. ఒక ఊర్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు. ఒకతని పేరు ఏ, ఒకతని పేరు బి. ఇద్దరు కలిసి ఏదో పని జేసుకోవడం కోసం పట్నం అయితే వెళ్లారు. ఇద్దరూ ఒకే పనిలో జాయిన్ అయ్యారు. అయితే వాళ్ళకొచ్చే సాలరీస్‌లో ఏ అనే అతను మాత్రం తనకొచ్చిన మొత్తం సాలరీస్‌ని ఖర్చు పెట్టేవాడు. అంటే తనకు నచ్చిన ఫుడ్ తినడం, తనకు నచ్చిన బట్టలేసుకోవడం, రోజు కొత్త బట్టలేసుకోవడం, ఖరీదైన బట్టలు కొనుక్కోవడం, అలా సాలరీ మొత్తాన్ని ఆ నెలలోనే ఖర్చు పెట్టేసేవాడు. బి అనే అతను ఏం చేశాడంటే నార్మల్‌గా అంత కాస్ట్‌లీ బట్టలు గాకుండా తన జీతానికి, తనకి లెవెల్‌కి తగ్గట్టుగా బట్టలు కొనుక్కునేవాడు. అలాగే తనకు నచ్చిన ఫుడ్ వీక్లీ వన్స్ తింటూ హాఫ్ ఆఫ్ ది సాలరీని అతను సేవ్ చేసుకునేవాడు. అయితే ఇలా రెగ్యులర్‌గా నడుస్తూ ఉంది. పైగా ఏ అతను ఏం చేసేవాడంటే బి అతన్ని ఎక్కిరించేవాడు. "నువ్వు పిసినారి వాడివి. నువ్వు చూడు వీక్లీ వన్సే నీకు నచ్చిన ఫుడ్ తింటున్నావు. నేను రెగ్యులర్‌గా నాకు నచ్చిన ఫుడ్‌ని తింటున్నాను" అని చెప్పి ఎక్కిరిచ్చేవాడు. బి అలాంటివేమీ పట్టించుకోకుండా సైలెంట్‌గా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళేవాడు. అయితే ఉంటూ ఉంటూ ఈ ఏ అతను ఎలా తయారయ్యాడంటే ఈ జల్సా లైఫ్‌కి అలవాటు పడ్డాడు కాబట్టి ఇంకా ఇంకా తనకి సరిపోవట్లేదు. ఆ జల్సాకి ఆయనకొచ్చే సాలరీ సరిపోవట్లేదు. అలాంటప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇంకా నెక్స్ట్ మంత్‌కొచ్చే సాలరీని గూడా ఈ మంత్‌లో అప్పు చేసి ఆ సాలరీని యూజ్ చేసేవాడు. అంటే ఈ నెలలో అప్పు చేసి నెక్స్ట్ మంత్ సాలరీ వస్తది కదా! అది కట్టేద్దాంలే అన్న రేంజ్‌కెళ్ళిపోయాడనమాట. ఇలా నడుస్తూ ఉంది. ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు. కలవట్లేదు. నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత వాళ్ళు కలిసారు. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థాంక్ యూ.